హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఆండ్రాయిడ్ మొబైల్‌లో ఎలా తెలుగు టైప్ చేయాలి, తెలుగు కీబోర్డ్ మీ మొబైల్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి చూద్దాం. ఇది ఇంగ్లీష్ రాని వాళ్ళకి కాకుండా మనకు తెలుగు బాగా వచ్చిన వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. మీరు తెలుగులో చాట్ చేయాలి అని అనుకుంటే, మీ మొబైల్‌లో తెలుగు కీబోర్డ్ ఉండడం వల్ల మీరు మీ ఫ్రెండ్స్‌తో తెలుగులోనే చాట్ చేయవచ్చు. ఇంగ్లీష్‌లో అర్థం కాని ఇంగ్లీష్‌లో చాట్ చేయాల్సిన అవసరం లేదు. ఫేస్‌బుక్ లాంటి సోషల్ కమ్యూనిటీ సైట్స్‌లో మీ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియజేయవచ్చు. ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మీ ఫోన్ కేవలం మాట్లాడడానికే గాకుండా ఎన్నో విధాలుగా మీరు ఉపయోగించొచ్చు. దానికి మీరు తెలుగు కీబోర్డ్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మీరు ప్లే స్టోర్‌కి వెళ్ళి అక్కడ మల్టీలింగల్ కీబోర్డ్ అని టైప్ చేయండి. మల్టీలింగల్ కీబోర్డ్ ఇక్కడ మీకు చూపిస్తుంది. దాన్ని మీరు ఓపెన్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోండి ఫస్ట్. అది ఇన్‌స్టాల్ చేసుకున్నాక మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ ఎనేబుల్ మల్టీలింగ్ కీబోర్డ్ ఉంది. ఇక్కడ చూడండి. మీరు ఇక్కడ మల్టీలింగ్ కీబోర్డ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్నాక సెట్టింగ్స్‌లోకి ఇలా వెళ్ళండి. ఇక్కడ లాంగ్వేజెస్ అనే ఆప్షన్ ఉంటుంది. లాంగ్వేజెస్ అనే ఆప్షన్స్‌లోకి వెళ్ళి లాంగ్వేజెస్‌లోకి వెళ్తే మనకి ఇక్కడ వరల్డ్‌లో ఉన్న అన్ని లాంగ్వేజెస్ చూపిస్తుంది. మీరు ఏ లాంగ్వేజ్ మీ కీబోర్డ్‌లో చూపించాలనుకుంటున్నారో ఆ కీబోర్డ్‌ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓకే. ఫ్రాన్సిస్ ఇది మనకు అవసరం లేదు. మళ్ళీ ఇక కిందికి వెళ్తే ఇలా స్క్రోల్ డౌన్ ఇది కూడా మనకు అవసరం లేదు. ఇంకా ఇది చూడండి, ఇక్కడ అరబ్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. మీలో ఎవరైనా అరబ్ లాంగ్వేజ్ యాడ్ చేసుకోవాలంటే టిక్ చేసుకోండి అది. కిందికి వస్తే మనకు మరాఠీ, సంస్కృతం, హిందీ ఓకే. నాకు హిందీ కూడా కావాలని హిందీ సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి తెలుగు అనే కీబోర్డ్ ఉంది. తెలుగు, కన్నడ, తమిళ్, మీరు ఇంకా మలయాళం చాలా ఉన్నాయి. మీకు థాయిలాండ్, సో మీరు మలేషియా ఇలాంటి లాంగ్వేజ్ ఏది మీ కీబోర్డ్లో కావాలంటే అది మీరు యాడ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నాక బ్యాక్ వెళ్ళండి. ఓకే, అంతే. మీరు బ్యాక్ వెళ్ళాక ఇప్పుడు మీరు టైప్ చేయాలి అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లోనే టైప్ చేద్దాం అని అనుకున్నారు అనుకోండి. వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు టైప్ చేసేటప్పుడు ఇక్కడ పైనుంచి ఒకసారి స్క్రోల్ డౌన్ చేయండి. చేసినప్పుడు ఇక్కడ మీకు చూస్ ఇన్పుట్ మెథడ్ అని మీకు కనబడుతుంది ఇక్కడ. సో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినాక ఓకే, మీరు ఇక్కడ మల్టీలింగల్ కీబోర్డ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మల్టీలింగల్ కీబోర్డ్ని సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇప్పుడు మల్టీలింగల్ కీబోర్డ్ వచ్చింది. ఈ మల్టీలింగల్ కీబోర్డ్లో మనకు డిఫాల్ట్గా ఇంగ్లీష్ చూపిస్తుంది. దీన్ని మనం తెలుగులో ఎలా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ట్యాప్ చేసి పట్టుకోండి. ఇక్కడ మనకి ఏమేమైతే లాంగ్వేజెస్ మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ లాంగ్వేజెస్ మనకి ఇక్కడ చూపిస్తాయి. సో నాకు ఇప్పుడు తెలుగులో నేను టైప్ చేయాలి కాబట్టి సో నేను తెలుగులో ఇక్కడ హిందీ సెలెక్ట్ అయింది, తెలుగు సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు టైప్ చేయాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్దపల్లి అని నేను టైప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలాగా ఇలా మీరు టైప్ చేయొచ్చు. మీరు ఇంకా అడిషనల్గా ఇక్కడ మీకు కనబడుతున్నాయి ఒత్తులు మాత్రమే కనబడుతున్నాయి. ఇంకా మిగిలిన అక్షరాలు కనబడాలంటే
ఇక్కడ షిఫ్ట్ కీ ఉంటుంది. ఇది ప్రెస్ చేస్తే మీకు మిగిలిన అక్షరాలు కూడా కనబడతాయి. సో మీరు ఇప్పుడు మిగిలిన అక్షరాలతో కూడా మీరు టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వేరే ఏమన్నా టైప్ చేయాలనుకోండి, ఇక్కడ ఏం, ఇది మనకు స్పేస్ లాగా ఉపయోగపడుతుంది. చేస్తున్నారు ఇలాగా జాగ్రత్తగా గమనించండి ఎలాగా ఒత్తుల్ని ఎలాగ మనం టైప్ చేయాలి అనేది. మీకు తెలుగు ఐడియా ఉంటే క్లియర్గా మీరు టైప్ చేయొచ్చు. ఇలాగా మీరు ఎంత పెద్ద మెసేజ్ అయినా మీరు టైప్ చేయొచ్చు, మీరు ఓపిక్గా కనుక ఉంటే. సో ఇలాగ మీరు తెలుగు కీబోర్డ్ని మీరు యూస్ చేసుకోవచ్చు. మీరు మళ్ళీ ఇంగ్లీష్కి మారాలి అని అంటే ఇక్కడ ట్యాప్ చేసి పట్టుకొని ఉండండి. మీకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు మళ్ళీ మీరు ఏదంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ కీబోర్డ్ మనకు అవసరం లేదు, ఈ కీబోర్డు మీకు నచ్చకపోతే మళ్ళీ ఒకసారి పైనుంచి కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ మళ్ళీ చూస్ ఇన్పుట్ మెథడ్ అని కనబడుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఈ పాపప్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవచ్చు, నార్మల్ కీబోర్డ్ వచ్చేస్తుంది. సో ఇలా మీరు తెలుగు కీబోర్డ్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో డైలీ చాట్ చేస్తూ మీ అభిప్రాయాలని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా తెలుగులో ఎలా టైప్ చేయాలో మీరు ఎంకరేజ్ చేయండి. ఇది ఈ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి కాకుండా తెలుగు మీడియంలో చదువుకొని ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, ముఖ్యంగా పెద్దవాళ్ళకి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి, పెద్దవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది మీతో కమ్యూనికేట్ చేయడానికి. ఓన్లీ మీకు ఇంగ్లీష్ వస్తే మీరు ఇంగ్లీష్లో రిప్లై ఇచ్చినా వాళ్ళకి ఏం అర్థం కాదు. మీరు తెలుగులో వాళ్ళకి రిప్లై ఇవ్వండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. అంటిల్ దెన్, బాయ్ బాయ్.